సిగైనా ఒక్క రోగం వచ్చింది అనుకోండి మరి ఒక్క తీరునే ఉంటది కదా. మరి ఈ దవాఖానలా గీనుకో తీరిన వైద్యం ఆనుకో తీరిన వైద్యం జరిపిస్తాను. ఇది ఎంత అన్యాయం అని మనం చేస్తాను. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నందుకు గుడిసవాచిగా నుంచి ముఖ్యమంత్రి దాకా ఒకే టైప్లో సేమ్ టు సేమ్ వైద్యం జరిపిస్తానని మీ అందరికి ప్రామిస్ చేస్తాను. నీతి నిజాయితీ బట్ నో యూస్. యు టేక్ రామాయణ. దశరథ ఓల్డ్ కింగ్. He got 3 wives, 4 sons. Last wife demanded Dasharatha, Rama go to forest. Okay. Rama, Sita with Lakshmana went to forest. Faced so many problems. Then magic jinka entered. Rama went to catch magic jinka this side. Ravana entered this side, took Sita. Not it. Other's wife. Then where is Niti Nijaiti? Now you take Mahabharata. Here also Pandavas gone to forest. Of course 13 years open, 1 year underground. Faced so many problems. Still Kauravas not given Rajyam. Where is Niti Nijaiti? అద్భుతం. పొడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉచ్చన్నం తింటున్నావా సింగర్ సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను బావా. ఇంక నువ్వు తప్పించుకోలేవు. అకే నాకు వడ్డించేవి. మీ తమ్ముడికి కూడా వడ్డించవే బావా. నాటికి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది చూరుకు వెళ్లాడుతోంది అదిగో. దానొక్క రెప్పార్పకుండా చూస్తూ పొట్టన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. ఆ రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నాకు తెలుగు సంస్కృతి అన్న ఇష్టము, తెలుగు ప్రజలన్న ప్రాణము, తెలుగు భాష యందు మక్కువ ఎక్కువ. ఎందులకో తెలియనా? ప్రపంచ భాషలన్నింటికన్నా తెలుగు భాషలో అక్షరముల సంఖ్య ఎక్కువ. ఆ 56 అక్షరములు సఖ్యతతో స్నేహశీలతతో కలిసి ఉన్నవి. ఒక కుటుంబమనిన తెలుగు భాష వలె తాత, తండ్రి, బిడ్డ, మనుమలు, మునిమనుమలు అందరూ కలిసి ఏక కుటుంబముగా ఒకే నీడన ఉండవలెనని నా ఉద్దేశ్యం.